అందరికీ నమస్కారం. హైదరాబాద్ సిటీ పోలీస్ వెస్ట్ జోన్ తరఫు నుంచి 2 ఇంపార్టెంట్ కేసెస్ కి డిటెక్షన్ జరిగింది. ఫస్ట్ కేస్ ఒక హ్యాబిచువల్ కమ్ నోటోరియస్ క్రిమినల్ ఆఫ్ he was arrested by Humayun Nagar crime team. Accused పేరు మొహమ్మద్ ఇబ్రాహిం, అతనికి ఏజ్ 44 years. అండ్ అరెస్ట్ తర్వాత ఇంట్రాగేషన్ అండ్ రికవరీ ప్రాసెస్లో 3 తోలాస్ గోల్డ్ ఆర్నమెంట్, నెట్ క్యాష్ 10,000 రూపీస్, 2 సెల్ ఫోన్స్, ఒక 100cc bike number 2275, iron rod and screwdriver which are used as tools of crime, oka torch light and oka hacksaw blade for committing crime. ఈ అతని పైన ఇంతకు ముందు చాలా కేసెస్ ఉన్నాయి. He has been sent to judicial custody many times, almost 50 times paina. And 2016 and 2019 lo, twice PD Act lo he went to jail. Chandrayan Gutta police station lo, Langar House police station limit lo, Golconda police station limit lo, Chadar Ghat police station limit lo, Asif Nagar, चिकड़पल्ली, राजेंद्र नगर, साइबराबाद, नारसिंगी, कंचनबाग, पहाड़ी शरीफ, रायदुर्गम, बेगमपेट ఈ అన్ని కేసెస్లో అతనికి ఇంతకు ముందు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ సందర్భంలో మన కె సునీల్ ఎస్హెచ్ఓ తర్వాత కె నారాయణ రెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ హుమాయూన్ నగర్ అండర్ ది supervision of ACP Shiv Maruti Garu, Iqbal Siddiqui Garu, additional DCP, and overall supervision of Joint CP West Zone, AR Srinivas Garki Netritvanlo manchi work jargindi. Tarvata nenu Joint CP Garki cheptanu, he will explain you in detail about the MO. Ee roju second case, idi crime number 134/2021. గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్లో మర్డర్ కేసు జరిగింది. ఈ కేసులో ఇనిషియల్గా డౌట్ ప్రకారం అందరు చెప్తున్నారు అంటే డ్రౌనింగ్ ఉంది. బట్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి దే వర్ ఆల్వేస్ హ్యావింగ్ సమ్ డౌట్. ఎంత సింపుల్గా డ్రౌనింగ్ కేసు ఇది కాదు కనపడుతుంది. దేర్ మస్ట్ బి సంథింగ్ మోర్. అండ్ ఈ విషయంలో ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కరెక్ట్ స్టోరీ బయటికి వచ్చింది. ఈ సందర్భంలో డిసీజ్డ్ పేరు అజ్జీ అలీ అండ్ అక్యూజ్డ్ మొహమ్మద్ ఇర్ఫాన్ ఇద్దరు ఆటో డ్రైవర్స్ ఉన్నారు. అండ్ ఇద్దరి మధ్యలో ఇంతకుముందు మంచి రిలేషన్షిప్ కూడా ఉంది. బట్ చిన్న ఇష్యూలో ఒక ఆటో పర్చేసింగ్లో ష్యూరిటీ కోసం, లేకపోతే ఒక ఇల్లీగల్ ఇంటిమసీ యాంగిల్ కూడా ఉంది. ఇదే గ్రజ్ తోటి దాట్ పర్టికులర్ డే ఈ అక్యూజ్డ్ మొహమ్మద్ ఇర్ఫాన్ డిసీజ్డ్ అజ్జు అలీకి పుష్ చేశారు వాటర్లో. అండ్ యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్కి కొంతమంది విట్నెస్ కూడా ఉన్నారు. దాట్ విత్ ది సస్టైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ దిస్ కేస్ వాజ్ డిటెక్టెడ్. సార్ థ్యాంక్ యూ సార్. ఇతను మొహమ్మద్ ఇబ్రాహిం అనే ఎవరైతే ఇతను ఈ ఆఫెండర్ ఉన్నాడో, ఇతను 2005 నుంచి మొదలుపెట్టిన ఇతని చరిత్ర, ఈ నేర చరిత్ర, ఇతను సుమారు 53 కేసులలో ఇప్పటి వరకు అరెస్ట్ చేయబడ్డాడు. దీంట్లో మొత్తం వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీ, అదేవిధంగా సైబరాబాద్లో కూడా చాలా అఫెన్సెస్లో పాల్గొన్నాడు. వెరీ నటోరియస్. అండ్ బయట ఉంటే అఫెన్సెస్ చేస్తున్నాడు ఖచ్చితంగా. సో ఇతను బయట మన 2019లో పీడీ యాక్ట్లో పోయి మళ్ళీ తిరిగి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇతను మొదలుపెట్టి ఒక 4 అఫెన్సెస్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేశాడు. దాంట్లో 2 ఆసిఫ్ నగర్, ఒకటి గోల్కొండ, ఇంకొకటి రాజేంద్ర నగర్లో చేశానని చెప్తున్నాడు. అది కూడా వెరిఫై చేస్తున్నాం. సో ఈ 4 అఫెన్సెస్లో ఇతను ఆల్రెడీ 3 ఐడెంటిఫై అయ్యి ఇంకొకటి వెరిఫై చేస్తున్నాము. సో ఇతను ఎక్కడన్నా ఖచ్చితంగా తాళాలు ఇంటికి వేయబడితే తర్వాత ఓపెన్ హౌసెస్ అంటే డోరు
మర్చిపోయి తెరిచున్నా లేకపోతే దానికి తాళాలేసి ఇంట్లో ఇన్మేట్స్ లేనప్పుడు చేస్తాడు. సో అది అతని ఎంఓ అండ్ ఈజ్ అ ప్రొఫెషనల్ దాంట్లో. సో ఖచ్చితంగా అక్కడ ఎక్కడన్నా ఐడెంటిఫై చేసి రెక్కీ చేసి అటువంటి హౌజెస్ని అటాక్ చేయడము, ఆ తర్వాత లాక్ బ్రేక్ చేస్తాడు. ఈ ఇంప్లిమెంట్స్ అన్ని మీరు చూశారు, హైలీ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్. చుట్టుపక్కల ఎవరికి కూడా డౌట్ రాకుండా, అనుమానం రాకుండా అతను ఈ నేరాలన్నీ చేశాడు. ఎక్కడ కూడా పట్టుబడలేదు అన్లెస్ మళ్ళీ టెక్నికల్గా తర్వాత కొన్ని హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఇతని ఆచూకీ తెలుసుకొని మళ్ళీ ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఆఫెన్స్ చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి దొంగతనం చేసిన ఏదైతే డబ్బు ఉందో దాంట్లో కూడా కొన్ని రేషన్ అవన్నీ కూడా కొని ఇంటికి తీసుకెళ్తుంటే మా అడిషనల్ ఇన్స్పెక్టర్ తర్వాత క్రైమ్ టీం ఎవరైతే ఉన్నారో మా ఏసీపీ గారి ఆధ్వర్యంలో అతని ఒక 7 days ట్రాక్ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో హైలీ ప్రొఫెషనల్. సో అతన్ని కూడా ఖచ్చితంగా బయట ఉంటే ఇటువంటి నేరాలు ఖచ్చితంగా చేస్తుంటాడు కనుక మళ్ళీ ఇతన్ని పీడీ యాక్ట్లో ఇన్వోక్ చేసి సిపి గారి ద్వారా మేము అతన్ని మళ్ళీ జైలుకి పంపే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అది ఒక వారం 10 రోజుల్లో వీ విల్ ఎన్ష్యూర్ దట్ అగైన్ పీడీ యాక్ట్ ఈజ్ ఇనిషియేటెడ్. ఏదండి అవన్నిట్లో అన్నీ కూడా పీటీలో ఉన్నాయి, అన్నీ పెండింగ్ ట్రయల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పెండింగ్ ట్రయల్లో ఉన్న కేసెస్ ఇవి. ఇతను ఖచ్చితంగా అన్నిట్లో కూడా చాలా వాటిల్లో కన్విక్షన్ వస్తుంది. ఇతను ఆన్ అండ్ ఆఫ్ జైల్లో కూడా ఎక్కువ కాలం గడుపుతున్నాడు. అరెస్ట్ అయినప్పుడల్లా జైల్లో 1.5-2 నెలలు ఉంటున్నాడు. మళ్ళీ 2016లో ఒక సంవత్సరం ఉన్న 2019లో 14 నెలలు ఉన్నాడు పీడీలో. సో మళ్ళీ బయటకు వచ్చిన ఒక 2 నెలల తర్వాతనే మళ్ళీ ఈ ఆఫెన్స్ చేయడం జరిగింది. ఓకే రాజా వెంకట్.